నమస్తే ఫ్రెండ్స్. నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్‌లో వినాయక చవితి స్పెషల్‌గా ఉండ్రాళ్ళ పాయసాన్ని, పాలతో మొదకల్ని చూపించబోతున్నానండి. చాలా ఈజీగా, మంచి రుచిగా వీటిని చేసుకోవచ్చు. సో, పండుగ రోజున ఎక్కువ కష్టపడకుండా తేలిగ్గా ఎలా చేసుకోవాలో విత్ టిప్స్‌తో ఈ వీడియోలో మెన్షన్ చేశానండి. మరి లేట్ చేయకుండా ఉండ్రాళ్ళ పాయసాన్ని, మొదకల్ని ఎలా చేయాలో వన్ బై వన్ ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఉండ్రాళ్ళ పాయసాన్ని తయారు చేసుకుందాం. ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల శనగపప్పును తీసుకొని కడిగి నానబెట్టండి. ఉండ్రాళ్ళు చేసేసరికి ఈ పప్పు అనేది కాస్త నానుతుంది. మరి ఎక్కువ టైం నానబెట్టాల్సిన అవసరం లేదు. మనం పాయసం స్టార్ట్ చేసే ముందు ఈ పప్పుని నానబెడితే సరిపోతుంది. ఇప్పుడు ఉండ్రాళ్ళ పిండి కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్‌లోకి 1 కప్పు నీళ్లను తీసుకోండి. అలాగే ఉండ్రాళ్ళు అనేవి చప్పగా రాకుండా కొంచెం తియ్యగా రావడానికి ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల బెల్లం తీసుకోండి. అలాగే 1 టీ స్పూన్ నెయ్యిని, ఇక్కడ నేను ఉండ్రాళ్ళనేవి గట్టిగా రాకుండా తినేటప్పుడు సాఫ్ట్‌గా ఉండడానికి 1, 2 టేబుల్ స్పూన్ల గ్రైండ్ చేసిన పచ్చి కొబ్బరి పొడిని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే కొబ్బరిని గ్రేట్ చేసైనా తీసుకోవచ్చు. ఇలా కొబ్బరి పొడి వేయడం వలన ఉండ్రాళ్ళు గట్టిగా రాకుండా తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తాయి. సో, ఇలా కొబ్బరి పొడిని, బెల్లాన్ని తీసుకొని ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి బియ్యం పిండిని తీసుకుందాం. మరి నీళ్లను ఎక్కువ వేడి చేయాల్సిన అవసరం లేదు. కొంచెం గోరువెచ్చగా అయ్యాక ఇందులోకి 1 కప్పు బియ్యం పిండిని తీసుకోండి. ఇక్కడ నేను పొడి బియ్యం పిండిని వాడుతున్నానండి. మీరు కావాలంటే తడి బియ్యం పిండినైనా వాడొచ్చు. ఒకవేళ మీరు తడి బియ్యం పిండి వాడుతున్నట్లయితే నీళ్లను కొంచెం తక్కువగా తీసుకొని చేయండి. ఇలా బియ్యం పిండిని తీసుకున్నాక మంటను లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉడికించండి. ఇదిలా కొంచెం పిండి ముద్దలా ఇలా వచ్చాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకోండి. ఈ పిండి కాస్త చల్లారేలోగా ఇంకొక గిన్నెలోకి ఒక 2 కప్పుల పాలను తీసుకుని వేడి చేయడానికి స్టవ్ పైన పెట్టండి. పిండి కాస్త చల్లారాక కాస్త మెదుపుతూ పిండి ముద్ద వచ్చేలా కలపండి. ఈ టైంలో మీకు పిండి ఏమైనా పొడి పొడిగా అనిపిస్తే చేతిని తడి చేసుకునైనా కలపచ్చు. కానీ మనం చేసే ఈ ప్రాసెస్కి, ఈ క్వాంటిటీకి పిండి అనేది పొడి పొడిగా రాదు. మనకు ఉండ్రాళ్ళ కోసం ఇలా సాఫ్ట్గా వస్తుంది. సో, ఇలా బాగా కలిపాక ఇప్పుడు ఉండ్రాళ్ళ చుట్టడానికి ఒక గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ అంతా పొడి బియ్యం పిండిని తీసుకోండి. కొంచెం కొంచెంగా చేతులకి ఇలా పొడి బియ్యం పిండిని అప్లై చేసుకుంటూ చిన్న చిన్న ఉండ్రాళ్ళ చుట్టి తీసుకుందాం. మరీ పెద్దగా కాకుండా ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా మీడియం సైజులో చేసి తీసుకోండి. ఈ సైజులో చేసామంటే ఉండ్రాళ్ళు బాగా ఉడుకుతాయి, తినేటప్పుడు కమ్మని రుచిగా ఉంటాయి. చాలా ఈజీగా మనం ఈ ఉండ్రాళ్ళ పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. పండుగ రోజున కూడా ఈ ప్రాసెస్తో చేసామంటే హడావిడి లేకుండా తేలిగ్గా కమ్మని రుచిగా పాయసం తయారవుతుంది. ఇక్కడ నేనైతే ఈ పాయసం కోసం అన్ని ఉండ్రాళ్ళ ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలంటే కొన్ని ఉండ్రాళ్ళను, కొన్ని తాలికల్లా చేసైనా చేసుకోవచ్చు. ఇక్కడ నేను చిన్న పిండి ముద్ద వచ్చేంత వరకు ఇలా ఉండ్రాళ్ళ చేసి తీసుకున్నాను. ఇలా ఉండ్రాళ్ళ అన్ని చేశాక ఈ మిగిలిన కొంచెం చిన్న పిండి ముద్ద ఉంది కదా, మరీ ఎక్కువగా తీసుకోవద్దు. ఇలా పెద్ద నిమ్మకాయ సైజ్ అంత పిండి ముద్దను మిగిల్చి మిగతావన్నీ ఉండ్రాళ్ళ ప్రిపేర్ చేయండి. మిగిలిన పిండి ముద్దను ఇంకొక గిన్నెలోకి తీసుకొని ఒక అర గ్లాస్ అన్ని నీళ్ళను తీసుకొని పిండి ముద్దలు లేకుండా బాగా కలపండి. ఈ బియ్యపు నీళ్ళను వేయడం వలన పాయసం అనేది కాస్త చిక్కబడుతుందండి. ఇలా ఉండలు లేకుండా బాగా కలిపి తీసుకోండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోండి. నెయ్యి వేడయ్యాక 1, 2 టేబుల్ స్పూన్ల చొప్పున కట్ చేసిన జీడిపప్పు పలుకుల్ని, బాదం పప్పు ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. ఇవి ఇలా కొంచెం దోరదోరగా ఫ్రై అయ్యాక నెయ్యితో సహా ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇక్కడ మనం ముందే డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేస్తున్నాను కాబట్టి నెయ్యితో సహా ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే చివర్లో ఇంకొక గిన్నెలో ఇలా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లోకి ఒక 2.5 కప్పుల వరకు నీళ్ళను తీసుకోండి. ఇలా మనం అన్ని ఒకే కప్పు కొలతతో కొలిచి తీసుకున్నామంటే మీకు ఎలాంటి డౌట్ లేకుండా ఈ పాయసాన్ని ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కడిగి నానబెట్టిన శనగపప్పును తీసుకుందాం. అలాగే ఇందులోనే నేను 1 టేబుల్ స్పూన్ అన్ని పచ్చి కొబ్బరి ముక్కల్ని ఇలా సన్నగా తరిగి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో తీసుకున్న శనగపప్పుని ఒక 2-3 నిమిషాలు కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించండి. మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు. ఒక 50% ఉడికితే సరిపోతుంది. మనకు ఈజీగా అర్థమైపోతుందండి. మనకి ఇక్కడైతే పప్పు ఒక 50% ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక చేసిన ఉండ్రాళ్ళను తీసుకుందాం. ఇలా ఉండ్రాళ్ళను తీసుకునేటప్పుడు నీళ్ళనేవి చక్కగా వేడవుతూ మసులుతూ ఉండాలి. ఇలా ఉండ్రాళ్ళను తీసుకున్నాక ఒక 2-3 నిమిషాలు ఉడికించండి.
ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఒక 3 నిమిషాలు ఉడికించాక ఇంతకీ ఉండ్రాళ్ళు ఉడికాయో లేదో ఇలా మనం తీసుకొని స్పూన్తో ఇలా నొక్కి చూసామంటే ఉండ్రాళ్ళు సాఫ్ట్గా ఉడికిపోయాయి కదా. బెల్లం వేశాక ఉండ్రాళ్ళు ఉడకవు కాబట్టి ఇలా మనం ముందుగానే ఉండ్రాళ్ళను చక్కగా ఉడికించాలి. సో ఉండ్రాళ్ళు ఉడికిపోయాయి కాబట్టి ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బెల్లం తురుమును తీసుకోండి. ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లం వాడుతున్నాను కాబట్టి డైరెక్ట్గా బెల్లం తురుమును ఇందులోకి తీసుకున్నాను. అది మీరు వాడే బెల్లంలో ఏమైనా నలకలు లాంటివి ఉంటే ఇంకొక గిన్నెలోకి బెల్లాన్ని కరిగించి వడగట్టైనా ఇందులోకి తీసుకోవచ్చు. సో ఇలా బెల్లం తీసుకున్నాక మరొక 2 నిమిషాలు కలుపుతూ ఉడికించండి. దీని వలన ఉండ్రాళ్ళకు ఆ తీపి అనేది బాగా పడుతుంది. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు ఈ పాయసం అనేది కొంచెం చిక్కబడడానికి ముందుగా కలిపి పెట్టిన బియ్యపు నీళ్ళను తీసుకొని మరొకసారి బాగా కలిపి పాయసంలోకి తీసుకోండి. ఇలా పాయసంలోకి తీసుకున్నాక అలాగే వదిలేయకుండా అంతా కలిసేలా కలపండి. లేదంటే మనం తీసుకున్న బియ్యపు నీళ్ళు అనేవి ముద్దలు ముద్దలుగా అవుతాయి. ఇలా ఒకసారి బాగా కలిపాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఒక 3-4 నిమిషాలు ఉడికించండి. 3-4 నిమిషాలు ఉడికించామంటే పాయసం కాస్త చిక్కబడుతుంది. చూడండి, మనకు పాయసం ఇలా కాస్త చిక్కబడ్డాక ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని, అలాగే మనం ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ని నెయ్యితో సహా తీసుకొని కలపండి. ఇలా కలిపాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాయసాన్ని పక్కకు తీసుకొని కొంచెం చల్లారేంత వరకు చల్లారనివ్వండి. పాయసం వేడిగా ఉన్నప్పుడే పాలను తీసుకుంటే పాలు విరిగిపోతాయి కాబట్టి ఇది కొంచెం చల్లారేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఒక 2-3 నిమిషాలు చల్లారనివ్వండి. పాయసం కాస్త చల్లారాక పాలను తీసుకుంటే పాలు విరగకుండా చక్కగా చేసుకోవచ్చు. పాయసం కాస్త చల్లారాక ఇందులోకి మనం కాచిన పాలను 1-1.5 కప్పు వరకు తీసుకోండి. పాయసం చిక్కదనాన్ని అలాగే మనం తీసుకున్న స్వీట్ని బట్టి పాలను తీసుకున్నామంటే చాలా రుచిగా పాయసం కుదురుతుంది. ఇక్కడ నేనైతే 1.5 నుండి 1.5 కప్పు వరకు పాలను తీసుకొని బాగా కలిపాను. మనం ఈ కన్సిస్టెన్సీలో పాయసాన్ని తయారు చేసుకున్నామంటే కాసేపటికి ఇది ఇంకాస్త చిక్కబడుతుంది. కాబట్టి ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని విఘ్నేశ్వరుడికి నైవేద్యంగా సమర్పించడమే. ఇలా మనం పండుగ రోజున చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మన సెకండ్ రెసిపీ వచ్చేసి మొదకలు. పండుగ రోజున గణనాథుని చేతిలో ఇలా మొదకల్ని చేసి పెడుతుంటారు. అయితే పాలతో సింపుల్గా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఈ వీడియోలో క్లియర్గా మెన్షన్ చేశాను. ముందుగా మొదకల్ని చేయడానికి ఒక 2 లీటర్ల వరకు పాలను తీసుకొని మంటను మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి బాగా వేడి చేయండి. ఇక్కడ నేను దగ్గరే ఉండి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి మంటను హై ఫ్లేమ్ లో పెట్టి పాలు అడుగు మాడిపోకుండా పొంగిపోకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేడి చేస్తున్నాను. ఇలా మనం దగ్గరే ఉండి ప్రిపేర్ చేసుకుంటే ఈ మొదకలను చాలా తక్కువ టైంలోనే పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఇలా పాలు బాగా వేడయ్యాక ఇప్పుడు ఇందులో నుండి 1/2 కప్పు నుండి 1/2 కప్పు వరకు పాలను ఇంకొక గిన్నెలోకి తీసుకోండి. ఇక్కడ నేను మొదకలు అనేవి మంచి కలర్లో రావడానికి ఇలా సపరేట్గా ఒక గిన్నెలోకి కొన్ని వేడివేడి పాలను తీసుకొని ఇందులోకి కొంచెం కుంకుమ పువ్వును తీసుకుంటున్నాను. ఇలా కొంచెం కుంకుమ పువ్వును వేడి పాలల్లో వేసి చేయడం వలన మొదకలు అనేవి కొంచెం ఎల్లో కలర్లో అచ్చం బయటకున్న వాటిలానే కనబడతాయి. మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే ఈ స్టెప్ని స్కిప్ చేసి మిగతా ప్రాసెస్ని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వండి. ఇలా కుంకుమ పువ్వు తీసుకున్న పాలను కాసేపు పక్కన పెట్టామంటే కుంకుమ పువ్వు ఆ వేడి పాలల్లో బాగా నాని పాలనేవి కొంచెం పసుపు రంగులోకి వస్తాయి. బయట అయితే ఫుడ్ కలర్ వాడతారు, మీరు కావాలంటే ఫుడ్ కలర్నైనా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ పాలను ఇలా మధ్య మధ్యలో కలుపుతూ పాల మీగడ చుట్టూ అతుక్కోకుండా మీగడను కూడా పాలల్లోకి అనుకుంటూ బాగా వేడి చేయండి. మనకు ఈ పాలనేవి సగానికంటే తక్కువ వచ్చేంత వరకు అంటే 1/4 వరకు వచ్చేంత వరకు ఇలా కలుపుతూ వేడి చేయండి. కాసేపటి తర్వాత చూపిస్తున్నాను. చూడండి, పాలు బాగా వేడై సగం వరకు వచ్చాయి. ఇలాగే మధ్య మధ్యలో కలుపుతూ అడగనేది మాడిపోకుండా పైన పేరుకునే మీగడను పాలల్లోకి కలుపుకుంటూ బాగా వేడి చేయండి. పాలు ఇలా చిక్కబడి ఇలా కొంచెం మీగడలా వచ్చాక ఇప్పుడు ఇందులోకి కుంకుమ పువ్వు తీసుకున్న పాలను తీసుకుందాం. ఇలా కుంకుమ పువ్వు పాలను తీసుకోవడం వలన న్యాచురల్గానే ఈ మొదకలు అనేవి కొంచెం ఎల్లోగా వస్తాయి. ఇలా కుంకుమ పువ్వు పాలను తీసుకున్నాక మళ్ళీ ఒక 5-6 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా చక్కెరను తీసుకుందాం. మనం తీసుకున్న ఈ 2 లీటర్ల పాలకు 150 గ్రాముల వరకు చక్కెరను తీసుకోండి. అదే మీరు కప్పు కొలతతో తీసుకోవాలంటే ఇలా 3/4 కప్పు వరకు చక్కెరను తీసుకోండి.
లేదా టేబుల్ స్పూన్తో ఒక 6-7 టేబుల్ స్పూన్ల చక్కెరను తీసుకున్న స్వీట్ అనేది సరిపోతుంది. ఇలా చక్కెరను తీసుకున్నాక కలుపుతూ ఇది ఇంకా దగ్గర పడేంత వరకు ఉడికించండి. ఈ మొదకలు చేయడానికి మెయిన్గా పాలు పంచదార ఉంటే చాలా టేస్టీగా మంచి మొదకలను చేసుకోవచ్చు. చూడండి, చక్కెరను తీసుకొని కలుపుతూ ఉండగానే కాస్త దగ్గర పడింది కదా. ఇలా కొంచెం దగ్గర పడ్డాక ఇదే టైంలో ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకొని కలిపి బాగా ఉడికించండి. మనకు ఈ కోవా అనేది ప్యాన్ నుండి సెపరేట్ అయ్యేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి. చూడండి, ఇప్పుడు తుకతుక అనడం స్టార్ట్ అయింది కదా. ఈ టైంలో పైన చిల్లకుండా మంటను మీడియం ఫ్లేమ్లోకి, లో ఫ్లేమ్లోకి మధ్య మధ్యలో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఉడికించండి. అలాగే మీరు ఫుల్ ఫ్యాట్ పాలు కాకుండా నార్మల్ ప్యాకెట్ పాలను వాడుతున్నట్లయితే ఈ టైంలో ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకొని కలుపుతూ ఉడికించండి. చూడండి, ప్యాన్ నుండి సెపరేట్ అవ్వడం స్టార్ట్ అయింది కదా. మరో ఒక 3-4 నిమిషాలు ఉడికించామంటే ఇది మరి కాస్త దగ్గర పడుతుంది. కాసేపటికి ఇది ఇంకొంచెం దగ్గర పడింది. ఇంతకీ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిందో లేదో తెలియాలి అంటే చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఈ పాలకోవను తీసుకొని ఇలా రౌండ్గా చేయండి. రౌండ్ బాల్లా చక్కగా వచ్చిందంటే మనకు కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్లు. ఇన్ కేస్ మీకు స్టిక్కీగా అనిపించినా, పల్చగా అనిపించినా మరి కాసేపు ఉడికించి కన్సిస్టెన్సీని చూసుకొని తీసుకోండి. మనకైతే కన్సిస్టెన్సీ బాగా వచ్చింది. మీరు కూడా ఇలా ప్యాన్ నుండి సెపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకోండి. ఇది కొంచెం చల్లారేంత వరకు, అంటే దీనిపైన వచ్చే పొగలు అనేవి కొంచెం చల్లారిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ 1-2 నిమిషాలు చల్లారనివ్వండి. కొంచెం కలుపుతూ చల్లారనిచ్చాక ఇలా ప్యాన్లోనే కొంచెం స్ప్రెడ్ చేసినట్టుగా చేసి పూర్తిగా చల్లారనివ్వండి. అరగంట అయ్యేసరికి ఇది పూర్తిగా చల్లారిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు వీటిని మొదకల్లా చేయడానికి ఇక్కడ నేను 2 విధాలుగా చూపిస్తున్నానండి. ఒకటి, మనం చేతితో ఎలాంటి మషిన్ లేకపోయినా చాలా ఈజీగా చేసుకోవచ్చు. లేదా ఇలాంటి మోల్డ్స్ ఉంటే మోల్డ్స్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకోండి. చేతులకి అప్లై చేసుకోవడానికి ఇలా కొంచెం నెయ్యిని తీసుకొని పక్కన ఉంచండి. అలాగే ఇంకొక గిన్నెలోకి సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని తీసుకోండి. ఇక్కడ నేను బాదం పప్పు పలుకుల్ని ఇలా సన్నగా తరిగి తీసుకున్నాను. ముందుగా మోల్డ్స్లో మొదకల్ని ఎలా చేయాలో చూపిస్తానండి. దీనికి కొంచెం పైపైన నెయ్యిని అప్లై చేయండి. అలాగే చేతులకు కూడా లైట్గా నెయ్యిని అప్లై చేసుకొని మనం తయారు చేసిన ఈ పాలకోవను తీసుకొని చేతిలో కొంచెం రౌండ్గా చేసి మోల్డ్లోకి తీసుకోండి. ఇలా మోల్డ్లోకి తీసుకున్నాక లోపల బాదం పప్పు పలుకులు పెట్టడానికి చిన్నగా ఇలా ప్రెస్ చేసి తీసుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు ఇలా స్టఫ్ చేయకపోయినా లోపల ఇలా ఫింగర్ పెట్టి కొంచెం ప్రెస్ చేయండి. దీని వలన మోల్డ్కుండే షేప్ అనేది మొదకకు అచ్చనేది బాగా పడుతుంది. ఇలా స్లోగా ఓపెన్ చేసామంటే ఇలా మనం మషిన్ మోల్డ్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. మోల్డ్తో ఎలా చేయాలో చూసారు కదా. ఇప్పుడు చేతితో ఎలా చేయాలో చూపిస్తాను. మళ్ళీ పాలకోవను తీసుకొని చేతిలోనే రౌండ్గా చేసి లోపల స్టఫ్ చేయడానికి ముందుగా ఇలా కొంచెం రౌండ్గా చేసి మనం కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని పెట్టి మొదక ఆకారం వచ్చేలా ఇలా చేతిని తిప్పుతూ చేయండి. టూత్పిక్తో కానీ లేదా ఫోర్క్ స్పూన్తో కానీ ఇలా చుట్టూ అచ్చులు పడేలా ఘాట్లు పెట్టి తీసుకోండి. అంతే, ఇలా చేతితో కూడా చాలా సులభంగా చేసుకోవచ్చు. స్టఫ్ చేసి చేయడం కష్టంగా అనిపిస్తే మనం కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని పాలకోవలోకి తీసుకొని అంతా కలిసేలా కలిపి మొదకలాగా చేయొచ్చు. ఇలా మనం పండగ రోజునైనా చేసుకోవచ్చు. లేదా పండగకి ఒక రోజు ముందైనా ఈ మొదకల్ని చేసి పెట్టుకోవచ్చు. లేదా పాలకోవను ముందు రోజే ప్రిపేర్ చేసుకొని పండగ రోజున ఇలా మొదకల్లా చేసైనా ప్రసాదంగా పెట్టచ్చు. ఇలా మన వీలుని బట్టైనా చేసుకోవచ్చు. ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.